శ్రీ త్రివేణి స్కూల్ చంపాపేటలో వార్షిక క్రీడా దినోత్సవం క్రీడోత్సవం 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ కరెస్పాండెంట్ కె గోవర్ధన్ రెడ్డి హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రత్యేక అతిథిగా డాక్టర్ నేహా రతన్ కార్యక్రమాన్ని అలరించారు. ఈ వేడుకలకు పాఠశాల ప్రిన్సిపల్ ఎం శారద, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరయ్యారు. తరగతి మరియు విద్యార్థుల వివిధ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులచే ప్రదర్శించబడిన డంబెల్ డాన్స్, స్పోర్ట్స్ డాన్స్ కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తల్లిదండ్రుల కోసం నిర్వహించిన క్రీడా పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విజేతలైన విద్యార్థులు తల్లిదండ్రులకు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి శారీరక దృఢత్వం, సహకార భావనను అభివృద్ధి చేయడంలో దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. पेरेंट्स हमेशा बोलते रहते हैं कि हमारे बच्चे को स्कूल अच्छा रहना चाहिए, क्लासरूम अच्छा रहना चाहिए, बुक्स अच्छे रहना चाहिए. बट टुडे त्रिवेणी स्कूल एंड देयर टीम हैज़ प्रूवन कि क्लासरूम एंड बुक से आगे भी बहुत कुछ है. एंड दैट इज़ holistic development of a child, what we say. That is nothing that but it is something that includes their physical development, their emotional development, their social development. And I am so proud to say that Shri Triveni School is excellently delivering all these things to their students. This event, Kridotsav, is a perfect example of it. ये एक बहुत ही अच्छा रंगमंच है बच्चों के लिए, where they display their talents, their I can say अपने अंदर की खूबियाँ बच्चे प्रस्तुत करते हैं सबके सामने. I am Mrs. Neha and I am here as the chief guest today at Shri Triveni School. This is a wonderful event and I am honoured to be here as their guest. So coming to my background, I've been in first class Varshita, third class Karthik. స్కూల్ త్రివేణి స్కూల్ చాలా బాగుందండి. మేము స్టార్టింగ్ నర్సరీ నుంచి ఇదే స్కూల్లో ఉంటున్నాము. జాయిన్ చేసాము. స్టార్ట్ నుంచి చూసినాము పిల్లల పరంగా చాలా ఎడ్యుకేషన్ కానీ, యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ అన్నిట్లో చాలా బాగా యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడం పిల్లలతో